ఏ సింప్టమ్స్ ఒస్తే వెంటనే మనం జాగ్రత్త పడాలి? నెక్స్ట్ మనకి ఈ వామిటింగ్స్‌లో గనుక ఒకవేళ బ్లడ్ ఏమన్నా వచ్చినా, బ్లడ్ వామిటింగ్స్ లాంటి ఏమన్నా కంప్లెయింట్స్ వచ్చినా ఆర్ చెస్ట్ పెయిన్. సో, కొందరిలో మనకి హార్ట్ బర్న్ ఆర్ చెస్ట్ పెయిన్ గాని, కడుపు మంట డిఫరెన్షియేట్ చేయడం కొందరిలో కష్టం ఉంటది. సో, చెస్ట్ పెయిన్‌కి రీజన్స్ చాలా కారణాలుంటాయి. సో, ఎప్పుడైనా హార్ట్ రిలేటెడ్ పెయిన్ ఫస్ట్ ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. రూల్ ఔట్ చేయాలి గాబట్టి మనం అది ఎయిదర్ హార్ట్ రిలేటెడ్ పెయినా, గ్యాస్ట్రైటిస్ పెయినా 2 తెలుసుకునే దానికి ఒక టెస్టే అండి. మనకి టెస్ట్‌లోనే తెలుస్తుంది. రెండిట్లో ఏది డిఫరెన్స్ అనేది. సో, బేసిక్ టెస్ట్ ఒకటుంటది ఈసీజీ అని. సో, ఆ టెస్ట్ చేసి ఒకవేళ గనక అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ గనక మనం లేదు రూల్ ఔట్ చేస్తే గనక డెఫినైట్‌లీ ఇది గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ పెయిన్ అని మనం గుర్తించి దానికి తగ్గట్టు ట్రీట్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా మనం దీనికి ట్రీట్ అవ్వచ్చు. దీన్ని తొందరగా రికవర్ అవ్వచ్చు.